ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నారంటే అన్ని పనులు మానుకొని అసైన్మెంట్లున్నా, ఎగ్జామ్లున్నా, అప్రైజల్ మీటింగ్ ఉన్నా అన్నీ పక్కన పెట్టేసి కూర్చొని మ్యాచ్ చూడాల్సిందే అన్న స్టేజ్ నుంచి అరే బుజ్జాయ్ ఈ మ్యాచ్ మనం చూడాలా వద్దా అన్న స్టేజ్ దాకా వచ్చాం ఇప్పుడు కదా. అసలు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంటే హైపు లేకపోవడం, మ్యాచ్ చూడాలా చూడకూడదా, ఎందుకు ఆడుతున్నారు, నేనేం చేయబోతున్నాను. వెల్కమ్ టు స్టంప్ టేల్స్. నా పేరు కౌశిక్. ఏషియా కప్లో ఇండియా ఇస్ టేకింగ్ ఆన్ పాకిస్తాన్. ఈ మ్యాచ్ జరగాలా జరగకూడదా అని చెప్పేసి ప్రపంచం రెండుగా చీలిపోయింది. ఇది ఉన్నమాట. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు ఆడుతున్నారు అన్న పాయింట్ మీద కొంచెం కాసేపు మాట్లాడదాం. బిఫోర్ డూయింగ్ దట్, వీడియో ఎక్కడ నచ్చితే కనుక హిట్ ద లైక్ బటన్, అలాగే దీన్ని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. మెంబర్షిప్ స్టార్ట్ చేసాం. మీకు ఒకవేళ మా ఛానల్ని సపోర్ట్ చేయాలనిపిస్తే కన్సిడర్ టేకింగ్ ది మెంబర్షిప్స్ అండ్ వాళ్ళకి మేము ఎక్స్ట్రా వీడియోస్ కూడా చేస్తూ ఉంటాం. ఇలా రెగ్యులర్గా వచ్చి ఎలాగో వస్తాయి, దానికి మించినవి అదనపు వీడియోస్ కొన్ని మెంబర్స్కి కూడా వదులుతాం అన్నమాట. సో అవన్నీ ఉంటాయి. సో యూ కెన్ కన్సిడర్ జాయినింగ్ ది మెంబర్షిప్. ఓకే, గెటింగ్ బ్యాక్ టు ది పాయింట్. ఎందుకు ఆడుతున్నారు, అసలు బీసీసీఐ ఎందుకు ఆడమని చెప్పారు? ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఓకే చేశారు, వెళ్ళి ఆడండి అని చెప్పారు కాబట్టి బీసీసీఐ కూడా ఆడడానికి ఒప్పుకున్నారు. ఒకవేళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆడద్దు అని చెప్పుంటే బీసీసీఐ మేము ఆడము అని చెప్పుండేవాళ్ళు. ఇండియా హోస్ట్ చేయాల్సింది, ఇండియా నుంచి బయట తీసుకెళ్ళి, ఎందుకంటే పాకిస్తాన్ రానని చెప్పారు. జస్ట్ లైక్ పాకిస్తాన్లో ఏమైనా టోర్నమెంట్ ఉంటే ఇండియా రాదని చెప్పినప్పుడు వాళ్ళు అదే చేశారు. సరే, ఇక్కడ వరకు ఓకే. బట్ ఒక డౌట్ ఉండింది, ఇండియా అసలు పాకిస్తాన్ని ఆడతారా ఆడరా? కొన్ని నెలల క్రితం మీకు గుర్తుంటే కనుక శిఖర్ ధవన్, యువరాజ్ సింగ్, సురేష్ రైనా వీళ్ళందరూ ఉన్న ఒక ఇండియన్ వెటరన్స్ టీమ్ వాళ్ళు పాకిస్తాన్తో ఒక లీగ్ ఆడుతూ మ్యాచ్ ఆడలేదు, సెమీఫైనల్లో కూడా ఆడలేదు. వాళ్ళని ఫైనల్ పంపించారు, మేము ఆడమని విత్డ్రా చేస్తున్నాం. బికాస్ లాట్ ఆఫ్ బ్యాక్లాష్ ఆన్ సోషల్ మీడియా, ఎస్పెషలీ ఆఫ్టర్ ఆపరేషన్ సింధూర్, పహల్గామ్ జరిగిన అటాక్స్ తర్వాత కొంచెం ఆ టెన్షన్తో కూడుకున్న వాతావరణం ఏర్పడంతో అలా జరిగిందనమాట. అయితే ఏషియా కప్ అనౌన్స్మెంట్ వచ్చింది, డేట్లు వచ్చాయి, ఇవన్నీ అప్పటి నుంచి కూడా ఇది ఒకటి నడుస్తుంది, ఆడతారా ఆడరా అని. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఎందుకు ఆడమని చెప్పారు అంటే కనుక బైలాటరల్ టైస్ పాకిస్తాన్తో లేవు, ద్వైపాక్షిక సంబంధాలు అంటాం తెలుగులో, అవి లేవు. సో ఇండియా పాకిస్తాన్కి వెళ్ళి ఆడడం, పాకిస్తాన్ ఇండియాకి వచ్చి ఆడడం, అది ఏ స్పోర్ట్లో అయినా సరే అది జరగదు. మాటలే లేవు, ఆటలు ఎక్కడి నుంచి వస్తాయి? కాకపోతే ఇలాంటి మల్టీలాటరల్ ఈవెంట్స్, మల్టీనేషన్ టోర్నీస్ జరిగినప్పుడు స్పోర్ట్ ఏదైనా సరే ఇండియా ఆడాలి అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా నిర్ణయం తీసుకున్నారు. బికాస్ ఆడకుండా పాకిస్తాన్కి ఆ పాయింట్లు ఇచ్చేయడం, ఆర్ ఎలా చెప్పాలంటే ఇది ఇప్పుడు ద క్లియర్ స్టాండ్స్, వాళ్ళతో మటుకే ఆడడం, బట్ ఇలాంటి మల్టీనేషన్ టోర్నమెంట్స్లో మటుకు ఖచ్చితంగా ఆడతాం అని ఇక్కడే ఒక డెసిషన్ తీసుకున్నారు. ఇప్పుడు ఎందుకు తీసుకుని ఆలోచించాలి? ఇట్స్ నాట్ జస్ట్ క్రికెట్. రేపు పొద్దున హాకీ అయినా, రేపొద్దు డేవిస్ కప్లో టెన్నిస్ అయినా, ఆర్ ఫర్ దట్ మ్యాటర్ ఒలింపిక్స్ అయినా సరే ఇప్పుడు ఆడకపోతే ఎక్కడా కూడా ఆడకూడదు. ఈ చర్చలు మళ్ళీ తిరిగి మొదలయ్యి రెండు దేశాల మధ్యన ఈ ఘర్షణ కాస్త తగ్గేంత వరకు, వాతావరణం చక్కదిద్దుకునేంత వరకు ఆడకుండా ఉండాలి, ఒకవేళ కనుక ఇక్కడ ప్రెసిడెంట్ సెట్ చేస్తే. అందుకని బహుశా ఒక ఆలోచన చేసి లేదు మల్టీలాటరల్ ఈవెంట్స్లో ఆడండి అని ఓకే చెప్పారు. బీసీసీఐ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చెప్తే అది చేస్తారు కాబట్టి వాళ్ళు కూడా ఆడుతున్నారు. ఇక్కడ నేను స్పెసిఫిక్గా మీకు చెప్పేది ఏంటంటే ఈ ప్లేయర్స్ని తప్పు పట్టకూడదు. ప్లేయర్స్ ఇక్కడ అంటారు కదా, ఇప్పుడు లెటర్ ఇచ్చినంత మాత్రాన పోస్ట్ మాస్టర్ని తిట్టకూడదని, అలాగా బీసీసీఐ ఏం చెప్తే ప్లేయర్స్ అది చేస్తున్నారు. వాళ్ళకంటూ ఇండివిజువల్గా మీరు ఆడతారా ఆడరా అనే ఒక నిర్ణయం తీసుకునే ఒక ఆ వెసులుబాటు కలిగించలేదు. సో ఒకవేళ మ్యాచ్ ఆడుతూ ఎలా ఆడినా, గెలిచినా ఓడినా కూడా ప్లేయర్స్ని తప్పు పట్టకూడదు. అసలు వీళ్ళకి మనస్సాక్షి ఉందా, వీళ్ళకి అసలు దేశభక్తి ఉందా, ఆర్మీ వాళ్ళు వాళ్ళ ప్రాణాలు పనంగా పెట్టి ఆపరేషన్ చేసినప్పుడు అది మర్చిపోయారా, పహల్గామ్లో జరిగింది మర్చిపోయారా అంటూ ప్లేయర్స్ని అనవసరంగా మాట్లాడకూడదు, వాళ్ళ మీద ఈ నెగిటివిటీ ఉండకూడదు. బికాజ్ ఐ డోంట్ థింక్ దట్స్ జస్టిఫైడ్. బికాస్ ప్లేయర్స్ కంట్రోల్లో లేని విషయం ఇది. మీరు అనొచ్చు అంతెందుకు, కావాలనుకుంటే నేను ఈ మ్యాచ్ ఆడను అని చెప్పి పక్కన కూర్చోవచ్చు కదా అని, బట్ దట్స్ నాట్ హౌ ఇట్ వర్క్స్, రైట్? గవర్నమెంట్ ఓకే చెప్పింది, బీసీసీఐ గవర్నమెంట్ మాట వినింది, బీసీసీఐతో కాంట్రాక్టెడ్ ఇండియన్ ప్లేయర్స్ అందరూ కూడా. అండ్ మీరు ఏషియా కప్లో మాత్రమే సేమ్ లాజిక్, ఇక్కడ మాత్రమే ఆడకపోతే తర్వాత కూడా ఎక్కడ ఆడకూడదు. ఏ లెవెల్ అయినా, వరల్డ్ కప్ ఫైనల్ అయినా, ఒలింపిక్స్లో ఫైనల్ ఈవెంట్ అయినా ఎక్కడైనా సరే ఆడకూడదు. ప్రాక్టికల్లీ నాట్ పాసిబుల్, రైట్? అందుకని ప్లేయర్స్ని తప్పు పట్టకూడదు అనేది నా ఒపీనియన్. మీరేమనుకునే లెట్ మీ ఇన్ ద కమెంట్స్. నౌ నెక్స్ట్ థింగ్ టు బి డిస్కస్డ్ ఇస్ ఈ మ్యాచ్ని ఎలా చూడాలి. నౌ కొంచెం ఆబ్జెక్టివ్గా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకు అంటే ఇంకా
ఆ ఎమోషన్స్ చాలా హైగా ఉన్నాయి. ఇప్పటికి కూడా పహల్గామ్‌లో జరిగింది ఇంకా ఎవరు మర్చిపోలేదు. దీనికి ఒక డైరెక్ట్ కోరిలేషన్ కాదు గానీ, ఒక క్రూడ్ ఎగ్జాంపుల్ చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు గనక బ్రేకప్ అయింది. బాయ్ ఫ్రెండ్ తోటో, గర్ల్ ఫ్రెండ్ తోటో. బ్రేకప్ అయిపోయిన వెంటనే ఫ్రెండ్స్ అయిపోదాం. కుదరదుగా. ఎక్స్‌తో ఫ్రెండ్స్ అయిపోలేరుగా. మీరు యూ హావ్ టు టేక్ సమ్ టైమ్ ఆఫ్. ఎవరి ఇష్యూస్ మీద వర్క్ చేసుకోవాలి. మళ్ళీ ఒకళ్ళకొకళ్ళు ఉన్న ఇష్యూస్ మీద కూర్చొని మాట్లాడుకోగలిగితే, ఒక అండర్‌స్టాండింగ్‌కి రాగలిగితే, తిరిగి మళ్ళీ ఫ్రెండ్స్ అవ్వచ్చు. లేదు ఇవాళ బ్రేకప్ అయింది రేపటి నుంచి ఫ్రెండ్స్ అమ్మా. మనం చెట్టాపట్టేసుకొని వెళ్దామమ్మా. కుదరదు. బికాజ్ ఎమోషన్స్ ఆర్ గోయింగ్ టు బి వెరీ హై. ఆ మిస్‌అండర్‌స్టాండింగ్స్ చాలా హైగా ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయమంటారు. అలాగే ఇక్కడ కూడా ఆ ఎమోషన్స్ హైగా ఉంటాయి కాబట్టి మనం గెలుపు ఓటమిని కూడా ఆబ్జెక్టివ్ ఓడిపోతే ఏదో దేశం పరువు పోయింది అన్నట్టుగా చూడకుండా ప్లేయర్స్ని వాళ్ళని ఎక్కువ స్కానర్లో పెట్టకుండా సరదా కొన్ని ఎగ్జాంపుల్ ఇస్తాయి. ఇప్పుడు టాస్కి వెళ్ళాడు సూర్యకుమార్ యాదవ్. పాకిస్తాన్ క్యాప్టెన్ వస్తే టాస్ దగ్గర షేక్ హ్యాండ్ ఇచ్చి నవ్వితే దాని బుధతను చూసి అలా ఎలా నవ్వుతాడు? పేట్రియట్ కాదా? ఇండియా అంటే ఆ గౌరవం లేదా? కాదు. ఎవరన్నా ఫీల్డర్ పొరపాటున క్యాచ్ వదిలితే తన దేశద్రోహి అని ఫీల్ అయిపోవడం కాదు. ఎవరన్నా బ్యాటర్ రన్అట్ అయినా ఆర్ బాగా ఆడుతూ అవుట్ అయిపోయినా కావాలని చేశాడరా చిచి సిగ్గులేదు ఇలా కాదు. ఇవన్నీ ఉంటాయి కాబట్టి ప్లేయర్స్కి ఎక్కువ కష్టం ఈ మ్యాచ్ ఆడడం. ఇట్స్ నాట్ లైక్ రెగ్యులర్ మ్యాచ్ బిట్వీన్ ఇండియా పాకిస్తాన్. మామూలుగానే చాలా హైప్ ఉంటుంది. అలాంటిది ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అలాంటిది ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో పాపం వాళ్ళు ఎంత మానసిక ఒత్తిడికి గురవుతారో ఒకసారి వాళ్ళ స్థానంలో మీరు మిమ్మల్ని పెట్టుకుంటే అర్థమవుతుందేమో. సో గో ఈజీ ఆన్ ద ప్లేయర్స్. రిజల్ట్ ఏమవుతుంది తర్వాత సంగతి. బట్ ఐ థింక్ దాన్ని కొంచెం అబ్జెక్టివ్గా చూడాలి. ఈ గెలిచినా ఓడిపోయినా ఇదేదో భారతదేశం మనం యుద్ధంలో గెలిచినట్టు ఓడిపోయినట్టుగా భావించద్దు అని చెప్తున్నా. జస్ట్ లుక్ ఎట్ ఇట్ లైక్ ఏ సమ్ అదర్ మ్యాచ్. పాకిస్తాన్ కాదు బంగ్లాదేశ్తో ఆడుతున్నాను అనుకోండి, లేకపోతే కెనడాతో ఆడుతున్నాను అనుకోండి, యూఎస్ఏతో ఆడుతున్నాను అనుకోండి, ఎలా అనుకున్నా పర్లేదు. ఓకే. నౌ నెక్స్ట్ పాయింట్ మనం ఆడుకోవాల్సింది పర్సనల్గా నేను ఈ మ్యాచ్ చూస్తాను లేదా. అగైన్ చాలామంది ఒప్పుకోవచ్చు, చాలామంది ఒప్పుకోకపోవచ్చు. నేను అయితే ప్రస్తుతానికి ఈ మ్యాచ్ కూడా నాకు చూడాలని ఇంట్రెస్ట్ లేదు. వైల్ ఐ సపోర్ట్ వై బీసీసీఐ ఒప్పుకున్నారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పింది. ప్లేయర్స్ ఎందుకు ఆడుతున్నారో ఆ లాజిక్ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ లాజిక్తో నేను సమ్మతమే. బికాజ్ ఇక్కడ ఆడకపోతే తర్వాత ఎక్కడ కూడా ఆడకూడదు. ఐ డోంట్ రియలీ వాచ్ ద మ్యాచ్ అండ్ యూనో ఉన్న నెగిటివిటీకి నేను ఇంకొంచెం యాడ్ చేయడం నాకు ఇష్టం లేదు. ఐ వాంట్ స్టే అవే ఫ్రమ్ ది గేమ్. మ్యాచ్కి చూడకపోతే రివ్యూ చేయను, మీకు తెలిసిన విషయం. నేను మ్యాచ్ చూడను. ఐ మైట్ ఫాలో ద మ్యాచ్ ఆన్ ద స్కోర్ కార్డ్. బట్ ఇంకేమన్నా పని చేసుకుంటాను. దట్ ఈస్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ. ప్రో కబడ్డీ కూడా నడుస్తుందిగా, మరి దాంట్లో కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి. ఒకటి, తెలుగు టైటన్స్ వాళ్ళ మ్యాచ్ ఓడిపోయారు. అలాగే జైపూర్ పింక్ ప్యాంథర్స్ వాళ్ళ మ్యాచ్ గెలిచారు. ఇది జరిగింది. మీరు వీడియో చూస్తుంటే ముందు రోజు జరిగిన విషయం ఇదనమాట. టైటన్స్ గెలిచినప్పుడు వీడియో చేయండి, ఓడిపోయినప్పుడు ఎందుకు వీడియో చేస్తున్నావు అనే వాళ్ళు ఉంటారు కదా. నేను మ్యాచ్ చూశాను, కామెంటరీ చేశాను కాబట్టి దాని గురించి మాట్లాడొచ్చు. కానీ సరే, గెలుపు లేదు కాబట్టి అలా పైన చెప్పి వదిలేస్తాను. అంత కలిసికట్టుగా ఆడలేదు. యూజువల్గా మొదటి 10 నిమిషాల్లో మొదటి హాఫ్లో బోల్డ్ పాయింట్స్ స్కోర్ చేస్తారు తెలుగు టైటన్స్. అలానే గెలుస్తుంటే జరగలేదు. విజయ్ మాలిక్, భరత్ హుడా ఎవరు కూడా పెద్దగా కాంట్రిబ్యూట్ చేయలేకపోయారు మొదటి హాఫ్లో. 2 సార్లు ఆల్అౌట్ అయ్యారు ఫస్ట్ హాఫ్లోనే తెలుగు టైటన్స్. అండ్ దాంతో ఆబ్వియస్లీ వెనకబడిపోయారు. పునేరి పల్టన్ చాలా స్ట్రాంగ్ అనిపించింది. ఏ మాటకు ఆ మాట. 3 రైడర్స్ ఉన్నారు. ఆ సచిన్ ఇంకా బెంచ్ మీద కూర్చున్నాడు. ఈజ్ వార్మింగ్ ద బెంచెస్. దానికి ఆడే అవకాశం కూడా రావట్లేదు. అలాంటి ఒక స్ట్రాంగ్ సైడ్, డిఫెన్స్ కూడా బాగుంది అండ్ వాళ్ళు ఓడించడం కొంచెం కష్టంగా మారిపోయింది. అలా జరిగిందనమాట. జైపూర్ పింక్ ప్యాంథర్స్ ఆఫ్ కోర్స్ వాళ్ళు ఎవరు ఊహించలేదు ఇంత కన్విన్సింగ్ గా ఓడిస్తారు అని చెప్పేసి వాళ్ళు ఓడించారు. వీటిని మించి డామినేట్ చేస్తున్న న్యూస్ కబడ్డీ ప్రపంచం నుంచి ఏంటంటే, పవన్ కుమార్ సెరావత్ ఎక్కడ, వాట్ హ్యాపెండ్, వెర్ ఈజ్ హి, తమిళ తలైవాస్ ఎందుకు లేడు అని ఆబ్వియస్లీ చాలా రకరకాల ఒపీనియన్స్ వస్తున్నాయి. బట్ మీరు కనుక ట్విట్టర్ ఫాలో అయిపోయి ఉంటే అక్కడ తమిళ తలైవాస్ ఇచ్చిన ఆ నోటిఫికేషన్, ఆ రిలీజ్ ప్రెస్ ఏదైతే ఉందో అది చూస్తే మీకు కొంచెం క్లారిటీ వచ్చి ఉంటుంది. జైపూర్కి, వైజాగ్ నుంచి జైపూర్కి వస్తున్న ఫ్లైట్లోనే టీంతో పాటు కలిసి ట్రావెల్ చేయలేదు. నెక్స్ట్ డే మ్యాచ్లో తను కనిపించలేదు. తమిళ తలైవాస్ అక్కడ మ్యాచ్ గెలిచారు. మ్యాచ్ అయిపోయిన తర్వాత ఒక ట్వీట్ వదిలారు. ఏమన్నారు, డిసిప్లినరీ రీజన్స్ కారణంగా పవన్ సెరావత్ని మేము టీం నుంచి బయట పెట్టేశాము. ప్రస్తుతానికి ఇది న్యూస్ మీకు అని ఒక ట్వీట్ పెట్టి 15 నిమిషాలు అరగంటలో ఆ ట్వీట్ని మళ్ళీ తీసేసి ఓ అరగంట అయితే మళ్ళీ అదే ట్వీట్ పెట్టారు. మధ్యలో ఏమనుకున్నారో ఏంటో తెలియదు కానీ డిసిప్లినరీ రీజన్స్ అని చెప్పేశారు. అంటే ఏదో పడలేదు పవన్ కుమార్ సెరావత్కి, టీంకి. అది కోచ్కా, క్యాప్టెన్కా, మిగతా ఉన్న ప్లేయర్స్కా, లేకపోతే యాజమాన్యంతో మొత్తానికి ఏదో చెడింది. అందుకని తనని బాబు నువ్వు టీం నుంచి దూరంగా వెళ్ళిపో అని చెప్పారు. తన సైడ్ నుంచి ఇంకా ఏమీ స్టేట్మెంట్ రాలేదు కాబట్టి ఒకళ్ళ మాట మాత్రమే వినేసి మనం ఒపీనియన్స్ ఫామ్ చేసుకోకూడదు, ఆర్ అట్లీస్ట్ కేస్ క్లోజ్ చేయకూడదు. వెయిట్ చేద్దాం. పవన్ కుమార్ సెరావత్ కూడా ఎప్పుడోకప్పుడు తన ఒపీనియన్ ఏంటో చెప్తాడు కదా.
అప్పటిదాకా 2 మాటలు విని అప్పుడు ఒక నిర్ణయం తీసుకొచ్చి ఒక స్టాండ్ తీసుకోవచ్చు. అప్పటిదాకా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దాల్ మే కుచ్ కాలా హై. ఏదో ఉంది. సరిగ్గా ఉడకలేదు పప్పు. మొత్తం అంతా గబ్బు గబ్బు అయిపోయినాది. తనని టీమ్ నుంచి బయటికి పంపించేశారు. వెనక్కి ఎప్పుడు వస్తాడో తెలీదు. రాడనే అనిపిస్తోంది. ఈ సీజన్‌లో వెనక్కొస్తే ఐల్ బి రియల్లీ సర్ప్రైజ్డ్. ఒకసారి డిసిప్లిన్ రీజన్ చెప్పిన తర్వాత యూజువల్లీ ఏంటి వెనక్కొచ్చి సారీ చెప్పాలి. పొరపాటు అయిపోయిందని చెప్పాలి. బహిరంగంగా చెప్పాల్సొస్తుందేమో. ఇలాంటివన్నీ చేస్తాడా? టోటల్లీ థింక్ సో. సో, అది స్టోరీ. అలా కానిచ్చేద్దాం ఈసారికి. నెక్స్ట్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా మరి ఉండనా? ఆ! ఎంజాయ్ చేయండి మ్యాచ్ చూస్తే. చూడకపోయినా వచ్చే నష్టం లేదు. ఐల్ సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. అడియోస్ అమిగోస్.